హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెడిషనల్ కిచెన్ స్టోరీస్. నేను ఈరోజు మీకు పొటాటో వెరైటీగా చిన్నగా ఉన్నాయి పొటాటోస్ తోటి దమ్మాలు ఎలా చేయాలో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. వీటి కోసం నేను మార్కెట్లో చాలా తిరిగానండి. నేను అనుకున్నట్లుగానే చిన్న చిన్నగా ఉన్న ఈ పొటాటోస్ నాకు దొరికినాయి. అండ్ దీంట్లో మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. హైలీ కార్బోహైడ్రేట్ ఫుడ్ అండి ఇది. దీనివల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ రెగ్యులర్గా మనం చేసేటట్టుగా పిల్లలకి చేసి పెడితే వాళ్ళకి నచ్చదు. కాబట్టి మనం ఇది యాక్చువల్లీ నార్త్ ఇండియన్ డిష్ అండి. ఇది నార్త్ ఇండియన్ రెసిపీ అండి. ఇది మన పిల్లలకి నచ్చే విధంగా ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసుకుందాం రండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. ముందుగా చెక్కు తీసుకుందామండి పొటాటోస్ని. మనం పొటాటోస్ చాలా లేతగా ఉన్నాయి. అన్నిటికీ ఇలా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఘాట్లు పెట్టుకోవాలండి. దీనివల్ల ఏంటంటే మనం పచ్చిగానే వేపుకుంటాం కాబట్టి చక్కగా లోపల వరకు వేగుతున్నాయి మనకి. ఈ కర్రీలోకి యాక్చువల్లీ మస్టర్డ్ ఆయిల్ తీసుకుంటారండి నార్త్ వాళ్ళు, కానీ మనకు అలవాట్లేదు కాబట్టి నేను రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నా. నేను ముందుగానే వీటిని శుభ్రంగా కడిగేసుకొని చెక్కు తీసుకున్నానండి. మళ్ళీ మనం కడగ అవసరం లేదు, ఎందుకంటే మనం వీటికి ఘాట్లు కూడా పెట్టాం కాబట్టి మళ్ళీ కడిగామనుకోండి ఈ వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోయి మనకు చిట్టపట్లాడిపోతాయి ఇవి. కాబట్టి ఒకసారి కడుక్కుంటే శుభ్రంగా చాలు. డీప్ ఫ్రై కాబట్టి నేను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసి వేస్తున్నాను. ఇవి మనకి ఏగేలోపు మనం మసాలాకు కావాల్సిన మసాలా ఏదైతే ఉందో అది సిద్ధం చేసేసుకుందాం. దమ్మాలు కర్రీలోకి ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు, ఒక 6 దాకా పచ్చిమిర్చి తీసుకున్నామండి. చిన్న అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు. ఇంకొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. ఇవి చూస్తానికి అచ్చం చీజ్ బాల్స్ లాగా ఉన్నాయి కదండి. ఇది దమ్మాలులోకి మనం ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాం, 4 టమాటాలు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక 6 దాకా తీసుకున్నామండి. దీంట్లో 80% దాకా వేగిపోయినాయండి. ఇంకొక 20% వచ్చేసి మన కర్రీలో ఉడుకుతాయి పొటాటోస్. చక్కగా వేగిపోయినాయండి. మిక్సీలోకి తీసేసుకొని చక్కగా పేస్ట్ చేసుకుందాం. దీంట్లో మనం పేస్ట్ చేసేటప్పుడు కొంచెం కూడా వాటర్ పోయకూడదు. పైగా ఇది ఉడికించేటప్పుడు కూడా మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు. వేడిగా ఉన్నాయి, కొంచెం చల్లారి నుంచి మిక్సీ పట్టుకుందాం.
కర్రీలోకి మనకు కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఈ కర్రీలోకి మనకు కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అండ్ ఆయిల్ హీట్ అవ్వగానే ఫస్ట్ మనం కారం వేసుకుందాం. దీంట్లో ఫస్ట్ కారం వేసుకుంటే కారం వేగి అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మళ్ళీ కలర్ కూడా మనకు చాలా బాగుంటుంది. ఇది బిర్యానీ ఫ్లేవర్ లీఫ్ అండి. ఇది వేస్తున్నాను నేను. దీంట్లో మనం మిరియాలు, చెక్క, లవంగ, యాలకులు వేసాను. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం దీంట్లో. సాల్ట్ వేసుకున్నాం దీంట్లో. పసుపు ఏమీ అవసరం లేదండి దీంట్లో, ఎందుకంటే ఇది కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది. పసుపు వేస్తే మనం ఈ రెడ్డిష్ కలర్ మారిపోతుంది, అందుకనే మనం పసుపు వేసుకోవట్లేదు దీంట్లో. మీకు ఒకవేళ కావాలంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. వాటర్ ఏం పోయిపోకుండా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం దీంట్లో. గ్రేవీకి కావాల్సినంత వాటర్ మనం దీంట్లో పోసుకోవచ్చు. నేను ఇక్కడ బాగా చిన్న సైజు ఆలు తీసుకున్నానండి దీంట్లోకి. ఒకవేళ ఇంత చిన్న సైజు మీకు దొరకపోయినా మీడియం సైజు ఆలు అయినా తీసుకోవచ్చు. కాకపోతే బాగా పెద్దవి అయితే మనకి ఇలా ఇంత చక్కగా ఉడకవు కాబట్టి ఎంత చిన్న సైజు దొరికితే అంత వీలైనంత చిన్న సైజు ఆలు తీసుకోండి. పిల్లలకి ఇలా చూస్తేనే డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకి కొత్తగా అనిపించి తింటారండి, ఇష్టంగా లైక్ చేస్తారు. గ్రేవీ అంతా బాగా దగ్గరికి వచ్చేదాకా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మనం మసాలా మొత్తం ముందుగానే వేయించేసుకొని వేసుకున్నాం కాబట్టి ఇంకెక్కువసేపు బాగా వేయించిన అవసరం లేదండి. మన కూర దగ్గరికి ఉడికితే చాలు, సరిపోతుంది. అండ్ దీంట్లో మనం బిర్యానీ లీఫ్ వేసాం కదా, అండ్ చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా వేసుకున్నాం. ఇంకా ఏ విధమైన పొడి మసాలా కూడా దీంట్లో మనం వేయ అవసరం లేదు. లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఫైనల్గా తురిమిన కొత్తిమీర వేసుకున్నామండి దీంట్లో.